వైసీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు జగన్ని తిరస్కరించారని, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. 2014లో టీడీపీ తరపున గెలిచిన రావెల కిషోర్ బాబు ఏపీలో తొలిసారి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీని వీడి జనసేనలో చేరారు. ఆ తర్వాత ఏడాదిలోపే జనసేనను వీడి బీజేపీ గూటికి చేరారు. కొన్ని రోజులకి బీజేపీని కూడా వదిలేసి బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీలో కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. చివరకు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవడంతో ఆ పార్టీని కూడా వీడుతున్నట్లు రావెల ప్రకటించారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క కల అయినటువంటి సంసమాజ నిర్మాణ స్థాపనలో భాగంగా ఆయన ఆశలను, ఆశయాలని, ఆదర్శాలను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి నేను ఈ సామాజిక సేవలో చురుకుగా పాల్గొని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సేవకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.